హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. ఆ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ అండి. ఓన్లీ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ అని రాశాడు నోటిఫికేషన్లో క్లియర్గా. మ్యారేజ్ అవ్వని వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఇది అగ్నిపథ్ స్కీమ్ కింద రిలీజ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ అంటే మీరు 4 years దీంట్లో సర్వీస్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎగ్జిట్ అవుతారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఇచ్చాడు చూడండి. 6th July to 26th July, 6వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై అవుతున్నాయి. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చాడు. September 22, 23వ తారీఖు జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్. అంటే phase 1లో CBT 1 ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ ఎగ్జామ్ డేట్ ఇది September 22, 23లో జరుగుతాయి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అందులో ఏజ్ మెయిన్గా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ ఇచ్చాడు చూడండి. క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ July 1, 2025 నుంచి January 1, 2010 లోపు పుట్టిన వాళ్ళై ఉండాలని రాశాడు. ఈ January 1, 2010 పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, అలాగే July 1, 2005 పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఇన్ కేస్ మీరు తెలియకుండా అప్లై చేసేసినా, అంటే ఏజ్ ఎక్కువ ఉండి అప్లై చేసేసినా, ఏజ్ తక్కువ ఉండి అప్లై చేసేసినా మీరు రిజెక్ట్ అవుతారు. అది కూడా క్లియర్గా రాశాడు నోటిఫికేషన్లో. ఇంకా ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అప్లై చేసుకోవాలని చెప్పాం కదా, అదే ఈ నోటిఫికేషను. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుందాం. చూడండి, అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫీజు 550 ఉంది, ప్లస్ దాంతోపాటు 18% GST, అంటే దగ్గర దగ్గర 649 రూపాయలు మీకు ఒక అప్లికేషన్ పడుతుంది. కాబట్టి తప్పులు లేకుండా అప్లికేషన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఈ ఫీజు ఎలాగైనా పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 550 ప్లస్ 18% GST, అంటే టోటల్గా మీకు 649 రూపీస్ పడుతుంది. కొంచెం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవడం మంచిది. ఓకేనా? ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్ళు, బైపీసీ, ఇంకా ఆర్ట్స్ గ్రూప్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వొకేషనల్తో పాటు ఫిజిక్స్, మ్యాథ్స్ కూడా చదవాలని రాశారు. అది చూసుకోండి ఒకసారి. సైన్స్ సబ్జెక్టులో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ చదవాలి. ఈ 3 సబ్జెక్టుల్లో కూడా 50% మార్క్స్ రావాలి. అలాగే డిప్లొమా చదివిన వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ గ్రూప్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా గ్రూప్ సబ్జెక్ట్లో 50% మార్కులు, ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మీరు చదివిన ప్రతి గ్రూప్ సబ్జెక్ట్లో కూడా 50% మార్క్స్, ప్లస్ ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి దగ్గర ఇంగ్లీష్లో 50% మార్క్స్ ఉండాలి, గ్రూప్ సబ్జెక్ట్స్లో కూడా 50% మార్క్స్ ఉండాలని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అది మీరు చూసుకోండి. ఇంకా మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్, అంటే మీరు phase 1 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ జరగాలంటే మీరు మినిమం హైట్ చూసుకోవచ్చు. 152 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి ఇచ్చాడు. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్. ఇంకా హిల్ ఏరియాస్లో ఎవరైనా ఉన్న ఫీమేల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా 150 సెంటీమీటర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇది హైటు. వెయిట్ చూసుకుంటే మీ హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి, ఎక్కడ ఎలిజిబుల్గా ఉంటుంది. ఇదే విధంగా ఉంటుంది ఎక్కడైనా సరే, మీ హైట్కి తగ్గట్టు వెయిట్ని చూస్తారు. ఇంకా చెస్ట్ విషయంలో చూసుకుంటే ఫర్ మేల్ క్యాండిడేట్స్కి మినిమం 77 ఉండాలి. ఎక్స్పెండేషన్ అంటే మీరు బ్రీతింగ్ తీసేటప్పుడు 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా పెరగాలి ఎక్స్పాన్షన్. ఫీమేల్స్కి చెస్ట్ కొలవరు, కాకపోతే మీరు చెస్ట్ ఎక్స్పాన్షన్ మాత్రం 5 సెంటీమీటర్స్ రావాలి. అది బ్రీతింగ్ తీసేటప్పుడు 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇవి మెడికల్ స్టాండర్డ్స్. హైటు, చెస్టు, వెయిటు చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు phase 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ CBT 1 ఆన్లైన్ జరుగుతుంది కదా, దీనికి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అయితే ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటుంది, వాళ్ళకి 60 minutes టైం ఇస్తారు. ఇంకా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, వాళ్ళకి 45 minutes టైం ఇస్తారు. ఇంకా సైన్స్ ప్లస్ అదర్ దెన్ సైన్స్, అంటే సైన్స్ ప్లస్ ఆర్ట్స్ గ్రూప్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి 85 నిమిషాల టైం ఉంటుంది.
ఈ ఎగ్జామ్ మొత్తానికి 1 క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 1 రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ పోతుంది. 4 తప్పులకి 1 మార్క్ పోతుంది. ఇప్పుడు క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే సైన్స్ స్ట్రీమ్ చదివే వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు, ఫిజిక్స్ నుంచి 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్కులు, మొత్తం 70 క్వశ్చన్స్కి 70 మార్క్స్ ఉంటాయి. వీళ్ళకి 60 మినిట్స్ టైం ఉంటుంది. అదర్ దెన్ సైన్స్ చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 30 మార్కులు, మొత్తం టోటల్ 50 మార్కులు ఉంటాయి. వీళ్ళకి 45 మినిట్స్ టైం ఉంటుంది. ఇప్పుడు సైన్స్ ప్లస్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు, ఫిజిక్స్ నుంచి 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్కులు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 30 మార్కులు, టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. వీళ్ళకి టైము 85 మినిట్స్ ఉంటుంది. ఓకేనా, క్లియర్గా చూసుకోండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి 60 మినిట్స్ టైం ఉంటుంది. 70 క్వశ్చన్స్కి 60 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్టు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి 50 క్వశ్చన్స్కి 45 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ సైన్స్ ప్లస్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్కి 100 క్వశ్చన్స్కి 85 మినిట్స్ టైం ఉంటుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, చూసుకోండి. 60 మినిట్స్, 45 మినిట్స్, 85 మినిట్స్. ఇప్పుడు ఫేజ్ 2 అంటే ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఫేజ్ 2కి వస్తారు కదా. ఫేజ్ 2కి క్వాలిఫై అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్, క్యాండిడేట్ లిస్ట్ రెడీ అవుతుంది కదా. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంది అనుకుంటే మీ మెయిల్కి ఇంకో అడ్మిట్ కార్డు పంపిస్తారు. అదే సెకండ్ ఫేజ్ 2 అడ్మిట్ కార్డు మీకు పంపిస్తారు, మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డు తీసుకొని మీరు ఫేజ్ 2కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేవి డీటెయిల్స్ మొత్తం రాశారు, అవి చూసుకోవచ్చు. ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో డీటెయిల్స్ అన్నీ, మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఇవి క్వాలిఫై అవ్వాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మెయిన్గా 1.6 km 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఈ రన్నింగ్లో మేల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కంప్లీట్ చేసిన 10 మినిట్స్ రెస్ట్ ఇస్తారు. 10 మినిట్స్ రెస్ట్ తర్వాత 10 పుష్అప్స్ తీయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 10 సిటప్స్ తీయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 20 స్క్వాట్స్ తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ 1 మినిట్లోనే చేయాల్సి ఉంటుంది. 10 పుష్అప్స్కి 1 మినిట్, 10 సిటప్స్కి 1 మినిట్, 20 స్క్వాట్స్కి 1 మినిట్ టైం ఇస్తారు. ఈ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి టెస్ట్కి 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా చూసుకుంటే రన్నింగ్ చేసిన 10 మినిట్స్ తర్వాత మీకు 10 సిటప్స్ ఉంటాయి. మీరు 1 మినిట్ 30 సెకండ్స్లో ఇవి చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 10 మినిట్స్ గ్యాప్ తర్వాత 15 స్క్వాట్స్ ఉంటాయి. ఇవి 1 మినిట్స్లో చేయాలి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. అది రిటన్ ఎగ్జామ్గా ఉంటుంది. అక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తారు. అది క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ రెండో అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇది మెయిన్గా మీరు ఎయిర్ ఫోర్స్ గురించి ఏం తెలుసు ఏంటి అనేది మొత్తం టెస్ట్ ఉంటుంది. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఫేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఎలాగనేది మీకు కరెక్ట్గా తెలిసే ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1లో కొన్ని క్వశ్చన్లు ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తారు. ఈ క్వశ్చన్లు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫై అయిపోయిన అడాప్టబిలిటీ టెస్ట్ 1 క్వాలిఫై అయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. ఈ టెస్ట్ 2లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మీకు ఏం తెలుసు ఏంటి అనేది కనుక్కుంటారు. అవి ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్లో ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అడాప్టబిలిటీ టెస్ట్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఫేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు యాజ్ యూజువల్గా. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్షన్ అయిపోయినట్లేని. ఓకే.